సోదరులారా సోదరులారా జనగామ పట్టణంలో నెహ్రూ పార్క్ రోడ్డు నుండి చౌరస్తా వరకు 12 లైట్లు రావడం లేదు. ఈరోజు చైర్మన్ గారు కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చుంటే ప్రజల కష్టాలు ఎవరు ఇస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే డీసీపీ ఆఫీస్ ముందు బండ్లు రాత్రిపూట వర్షాలు పడుతూ ఉన్నాయి, లైట్లు వెలగడం లేదు, అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. నడి చౌరస్తాలో కూడా సూర్యాపేట రోడ్డు పక్కన ఉన్నటువంటి లైట్ కూడా వెలగట్లేదు. అంటే చైర్మన్ గారు ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతేకాదు ఇటు సిద్దిపేట రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, ఇటు హైదరాబాద్ రోడ్డు, మరి వరంగల్ రోడ్డు కూడా మరి లైట్లు రావట్లేదు. అంటే మెయిన్ కూడల్లో ఉన్నటువంటి లైట్లు రాకపోతే వీధులలో ఎన్ని లైట్లు వస్తున్నాయి కూడా చూసేటువంటి సోయి లేదు ఈ చైర్మన్ అటువంటిది ఈ సందర్భంగా మరి అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి వీధి లైట్లు వేయనటువంటిది, వీధి లైట్లు నువ్వు చూడటువంటి చైర్మన్ కమిషన్లు కావాలా మేము చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కమిషన్లు వచ్చేటువంటిది మాత్రము అక్కడ నిలబడి పనిచేయిస్తారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పనులు మాత్రం మీరు చేయలేరు, ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ వీధి లైట్లు కనుక బ్రిడ్జి మీద అనేటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బ్రిడ్జి మీద లైట్లు రావట్లేదు. శ్మశాన వాటికి చివరికి చనిపోతే శ్మశాన వాటికి పోదామంటే కూడా వాటికలో కూడా లైట్లు లేనటువంటి దుస్థితి ఈ రోజు ఉన్నది. అంటే ఎంత చైర్మన్ గారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఆమె పనేటిదో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్.